శనివారం తర్వాత ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇరాన్ మీదన ఇజ్రాయెల్ దాడా, అమెరికా దాడా, లేకపోతే ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే అమెరికా కాపాడుతుందా అన్నటువంటి చర్చలు జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఇజ్రాయెలే దాడి చేసిందా లేదా అనడం అయితే తెలియదు. కానీ ఇరాన్లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించినాయి. ఏదైతే అక్కడ టెహ్రాన్, కరాజ్, క్వామ్, బందర్ అబ్బాస్, అహ్వాజ్, టాబ్రిడ్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపించినాయి. సముద్ర తీర ప్రాంతాలలో నేవీ అధికారులు లక్ష్యంగా, నేవీ స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినాయి అన్నటువంటిది వినబడుతోంది. అయితే ఇజ్రాయెల్ ఎలాంటి మిస్సైళ్లు ప్రయోగించలేదు, అమెరికా ఎలాంటి మిస్సైళ్లు ప్రయోగించలేదు. కానీ ఈ పేలుళ్లు జరిగినాయి. అంటే ఆల్రెడీ మొసాద్ ద్వారా అక్కడే ఉన్నటువంటి అంతర్గత శత్రువుల్ని ఆల్రెడీ సృష్టించినటువంటి ఇజ్రాయెల్ వాళ్ళతో చేసింది. ఎందుకంటే ఇదివరకు కూడా ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్ పంపించలేదు, ఇరాన్లోనే డ్రోన్స్ ద్వారా అప్పుడున్నటువంటి అధ్యక్షుడిని చంపేశారు, అట్లాగే హమాస్ చీఫ్ని చంపేశారు. ఇరాన్ అధ్యక్షుడి రక్షణలో ఉండేటటువంటి గెస్ట్ హౌస్లోనే చంపేశారు. అంతటి చర్యలు జరిగినాయి. ఆనాడు జరిగినటువంటిది లోపల ఉన్నటువంటి వాళ్ళే చేశారు. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదైనా జరిగిందా? భారీ పేలుళ్లతో ఇరాన్ దద్దరిల్లిపోతోంది. ఒక రకంగా ఇది యుద్ధం అనినే అనాలా.